ప్రస్తుతం మచిలీపట్నం తీర ప్రాంతం చిలకల దిండు దగ్గర మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దీప్తి, కృష్ణా జిల్లాలో లైలా తుఫానుకు సంబంధించిన వరకు అధికారులందరూ కూడా ముందస్తు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లోని 11 మండలాల్లో కూడా అన్ని ముందస్తుగా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా పర్యటిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం అధికారులను మాట్లాడి. సార్ చెప్పండి, మీరు ఇప్పటివరకు ఏ ప్రాంతాల గురించి ఎక్కడికి వెళ్లారో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను జిల్లా పరిషత్ సీఈఓగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాకు 12 మండలాలు ఉన్నాయండి ఈ జిల్లాలో, తీర ప్రాంత మండలాలు. ఈ 12 మండలాల్లో కూడా ప్రతి ఆఫీస్ లో కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేశాము. ప్రతి మండలంలో కూడా ఏదైతే ఈ తీర ప్రాంతంలో ఎఫెక్ట్ అవుతాయని అనుకుంటున్నాం మేము, ఈ పూరి గుడిసెలు కానీ ఇవన్నీ ఉన్నాయి చోట, వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి ఈ రోజు మధ్యాహ్నానికి తరలించేయనే ఒక యాక్షన్ ప్లాన్ తోటి ఈ 12 మండలాలకు కూడా ప్రత్యేక అధికారులు నియమించారు కలెక్టర్ గారు. దాంట్లో భాగంగా నేను మచిలీపట్నం వరకు కొన్ని చోట్ల బోట్లు కూడా గల్లంతాయని సమాచారం వస్తుంది. ఎక్కడెక్కడ గల్లంతాయి, ఎంతమందిని సేవ్ చేయగలిగారు? మాకు ఈ ఉప్పాడ నుంచి బోట్లు ఒక 4 days బ్యాక్ స్టార్ట్ అయ్యి మిస్ అయిన మార్నింగ్ తెలిసింది మాకు. ఈ సరంగి పాలనలో ఆగి ఉంటే అక్కడి నుంచి మేము ఇప్పుడు తాళపాలెం ట్రైన్ దగ్గరికి బోట్లు తరలించి ఇక్కడ 84 మంది ఉంటే వీళ్ళందరినీ కూడా బందర్ తీసుకెళ్లి మేము అంబేద్కర్ భవన్ లో రిహాబిలిటేషన్ సెంటర్ ఓపెన్ చేశాము. వీళ్ళందరికీ కావాల్సిన మెడికల్ కేర్ గానీ, అదేవిధంగా ఆహారం, వాటర్ ఇవన్నీ సప్లై చేస్తున్నాము. వాళ్ళు తిరిగి మాకు బస్సు ప్రొవైడ్ చేసి వెళ్తా ఉన్నారు. దానికి కూడా చర్యలు తీసుకున్నాం. కలెక్టర్ గారితో మాట్లాడేసి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కలిసి మార్నింగ్ తిరుగుతూ ఇప్పుడు 17 హ్యాబిటేషన్స్ తిరిగాము ఇక్కడ ఈ మచిలీపట్నం. రాత్రికి తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికైతే మనకి మచిలీపట్నానికి 580 kilometers డిస్టెన్స్ లో లొకేట్ అయిందన్నారు. ఇంకా ఇది తీవ్ర రూపం దాల్చి నైట్ కి తీవ్రమైన ఎదురుగాలతోటి హెవీ రైన్స్ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు మాకు వాతావరణ కేంద్రం నుంచి వస్తున్న సమాచారం. దానికి గాను మేము ఈ రోజు మధ్యాహ్నానికి అందరినీ ఈ ఎవరైతే పూరుగుడిసెలో నివాసం ఉన్నారో వీళ్ళందరూ కూడా సైక్లోన్ షెల్టర్స్ మాకు 56 ఉన్నాయి ఇక్కడ బందర్లో. ఈ 56 సైక్లోన్ షెల్టర్స్ ప్లస్ కొన్ని హై స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేసాం. వీళ్ళందరినీ ఈ రోజు మధ్యాహ్నానికి మేము ఎవాక్యుయేట్ చేస్తున్నాము. ఎవాక్యుయేట్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని జాగ్రత్తలు ఈ ప్రతి ఎవాక్యుయేషన్ సెంటర్ లో కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే లైక్ రైస్ అండ్ కిరోసిన్ ఇవన్నీ ఉంచేసాము. అదేవిధంగా ప్రతి విలేజ్ లో కూడా కమ్యూనిటీ కుకింగ్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. ఇవాళకైతే మేము అందరి నుంచి ఫుడ్ ప్యాకెట్ సప్లై చేస్తున్నాము. రేపటి నుంచి కమ్యూనిటీ కుకింగ్ చాలా ప్రాంతాల ప్రజలు కూడా మీరు ఏర్పాటు చేసిన సెంటర్స్ కి వచ్చేందుకు కూడా సుముఖంగా లేరు. మీరు వెళ్ళినప్పుడు ఎలా రెస్పాన్స్ వస్తుంది? సాధారణంగా మాకేంటంటే సైక్లోన్స్ అని మాకు అలవాటు అయిపోయి ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ తీవ్రత కనపట్టలేదు కాబట్టి అనే ఉద్దేశంతో వస్తాం. ఎందుకంటే వచ్చినప్పుడు ఆస్తులు పోతాయి, ఇంట్లో సామాను పోతాయి, విలువైన సంపాదించుకున్న వస్తువులు పోతాయని భయంతో ఉంటారు. కాకపోతే అందరినీ నచ్చ చెప్తున్నాం, మన ప్రాణాలు ముందు కాపాడుకుంటే తర్వాత ఆస్తులు ఏమైనా పోతే సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆ రకంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి మాత్రం ఒకవేళ వాళ్ళు రాకపోతే కనుక పోలీసుని పెట్టి, రెవెన్యూ యంత్రాంగాన్ని పెట్టి బలవంతంగా కూడా ఎవరైతే పూరుగుడిసెలో ఉంటున్నారో అందరినీ కూడా సైక్లోన్ షెల్టర్స్ లో మారుస్తున్నాం అంటారు. పంట నష్టం కూడా ఒక ఏమన్నా అంచనా ఉందా? ఇప్పటివరకు ఏమన్నా గుర్తించడం జరిగిందా? దాదాపు పంట నష్టం థైలాండ్ లో కొన్ని గ్రామాలు ఉన్నాయండి, ఒక 5-6 గ్రామాలు. ఆ గ్రామాల్లో అవకాశం ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా బాగా కాలువ చివరుండి ఆలస్యంగా ఊడ్చినటువంటి అవన్నీ కూడా పాతేరు, కోన ఆ ఏరియాలో కొంచెం 5-6 ఊళ్ళకి మాత్రం ఇబ్బంది ఉంది. అన్ని కూడా పంట నష్టం జరుగుతుందండి. వాటి మాత్రం తప్పకుండా ఎన్యూమరేట్ చేసి కావాల్సినటువంటి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుందని. అయితే ముందైతే ఇక్కడ ప్రధాన ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం మా ప్రాణ నష్టం జరగకూడదు, ప్రతి మనిషిని కూడా బతికించుకునే ప్రయత్నం చేయాలి. ఆస్తులు కొంటే తర్వాత ఏదైనా కూడబెట్టుకోవచ్చు, ముందులైతే ప్రాణ రక్షణ చేసే ఉద్దేశంతో ఆ లక్ష్యంతో పనిచేస్తుంది ప్రభుత్వం. ఓకే దీప్తి, ఇక్కడ పరిస్థితి ఓవరాల్ గా కూడా గతంలో అనుభవాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా మత్స్యకారులందరూ కూడా తుఫాన్లు ఇవన్నీ కూడా అలవాట్లే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరగకుండా చూస్తామని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటి వరకు ప్రజలందరినీ కూడా గ్రామాలన్నింటిలో కూడా పర్యటిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరికొంతసేపు ఈ మొత్తం సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా కొంతసేపటి క్రితం కాకినాడ తీరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా తరలించామని చెప్తున్నారు. ఈ ఎక్కడైతే గ్రామాలన్నీ ఉన్నాయో, తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటి అయితే ఉన్నాయో ఈ గ్రామాలన్నింటి నుంచి కూడా ప్రత్యేక వాహనాలను పెట్టి వీటన్నింటినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తామని చెప్తున్నారు. దీప్తి, థ్యాంక్ యూ రవి. మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో అధికారులకు అందుతున్న సమాచారము, ఆదేశాలు ఒకటే విధంగా మనకు కనిపిస్తున్నాయి. లైలా తుఫాన్ మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది అని, అలాగే అధికారులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అని. నష్టం అన్ని రూపాల్లో కనిపిస్తోంది, కానీ ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగితే అంతే చాలని ప్రజలు కోరుతున్నారు. ఇక లైలా తుఫాన్ హెచ్చరికలతో గుంటూరు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో 8 మండలాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల వారు తరలిపోవాలని వారు హెచ్చరిస్తున్నారు. కలెక్టర్ తీర ప్రాంత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు.
తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెవెన్యూ అధికారి మొత్తం కూడా సిద్ధమైంది. ఇక్కడి నుంచి కలెక్టర్ కూడా దాదాపు తీర ప్రాంత మండలాల్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే అన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేశారు. మనతో పాటు కలెక్టర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది, దీని మీద రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా సిద్ధమైంది? సో ఈ తుఫానుకు సంబంధించి 2 రోజుల క్రితం నుంచి కూడా మనకు చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ కమిషనర్ గారు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం, మనల్ని అప్రమత్తం చేయడం అనేటువంటి జరుగుతుంది. వాతావరణ అధికారుల సూచనల మేరకు కూడా జిల్లా మొత్తాన్ని కూడా 2 రోజుల నుంచి అప్రమత్తం చేస్తున్నాం. బట్ ఇప్పుడు వచ్చినటువంటి సంకేతాలు ముఖ్యంగా లైలా తుఫాను 500 కిలోమీటర్లు ఫ్రమ్ విశాఖపట్నం, 1200 కిలోమీటర్లు చెన్నై, మరి సౌత్ వెస్ట్ వైపు ఆవరించి ఉంది అన్నటువంటి విషయం వల్ల మాకు ప్రకాశం జిల్లాకు తాకేటటువంటి అవకాశం ఉంది. మరి ప్రకాశాన్ని ఆనుకున్నటువంటి మనకు చీరాల, బాపట్ల, కర్లపాలెం, నిజాంపట్నం, నగరం, రేపల్లి ఈ మండలాలకు ఈ తుఫాను తాకిడి వస్తుందన్నటువంటి అంచనాలతో అక్కడ అధికారులందరినీ అప్రమత్తం చేశాం. మొత్తం యావత్తు యంత్రాంగం, ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకే ఒక ఆశయంతో ప్రజల్ని కాపాడాలి, ప్రజల ఆస్తులు కాపాడాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. మరి ఇప్పుడు కూడా తీవ్రతకు ఎక్కువగా ఉన్నటువంటి బాపట్ల, కర్లపాలెం, నిజాంపట్నం కలెక్టర్ టీం వెళ్తుంది. తర్వాత జాయింట్ కలెక్టర్ గారు రేపల్లెలో మకం వేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను చూస్తారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారు నగరం ఆ ప్రాంతాల్లో చూస్తారు. మొత్తం స్పెషల్ ఆఫీసర్స్ తోనూ, స్థానిక అధికారులతోనూ, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ తోనూ ప్రజల్ని కాపాడే విషయంలో, ఈ తుఫాను ఎదుర్కొనే విషయంలో అప్రమత్తంగా ఉన్నాం. అయితే లైలా తుఫాను గతంలో ఎప్పుడు పెద్ద డిసాస్టర్ కదా ప్రచారం జరుగుతుంది. అయితే మీరు కూడా తెనాలి ప్రాంతంలో కానీ అక్కడ కానీ పెద్ద ఎత్తున ఇప్పటికేమైనా సహాయ ఏర్పాట్లు కానీ లేకపోతే ఎవరైనా తరలించడం కానీ జరిగిందా? ఇప్పుడు వరకు తరలించడం అనేటువంటిది లేదు. జనానికి ఒక అలవాటు ఉంది. సో షెల్టర్స్ మనం ఏవైతే కట్టించున్నామో వాటి దగ్గరికి వెళ్తామని, లేదా స్కూల్ దగ్గరికి వెళ్తామని, గతంలో తుఫాను వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళామని చెప్తున్నారు. బట్ మేము చెప్తున్నది ఏంటంటే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ 24 గంటల్లో మనకు 25 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వరద ప్రవాహక ప్రాంతాలు కూడా నీటి మట్టం అయ్యేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మనకు విండ్ వెలాసిటీ కూడా దాదాపు 110 కిలోమీటర్ల వరకు విస్తరించేటటువంటి స్పీడ్ ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్తున్న వల్ల సముద్రం 2 మీటర్లు ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకా గతంలో వెళ్లిన సురక్షిత ప్రాంతాల కన్నా ఇంకా ఎత్తైనటువంటి ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అక్కడున్న ప్రాంతాలు కూడా సూచిస్తున్నాం. అదే అలాగే మనతో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. స్థానికులు కూడా చేస్తున్నారు. ఎలాంటి భయాందోళన నెలకొన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ప్రభుత్వ ఏర్పాట్లు ఏ విధంగా కూడా వెళ్తున్నాయి? ఏర్పాట్లు ఏమంత బాగాలేవండి. అందరూ జనాలంతా భయపడుతున్నారు. బాగా ఎలా ఉంటుందో, ముందు ఎలా జరుగుతుందని జనాలందరూ భయపడుతున్నారు. అదే ఇది ప్రస్తుత పరిస్థితి. దాదాపుగా పొద్దు నుంచి కూడా గుంటూరుతో పాటు రేపల్లె, తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం మొదలవుతుంది. రేపల్లెలో ఇప్పటికే భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో అధికార మొత్తం యంత్రాంగం సిద్ధమైంది. కలెక్టర్ కూడా తీరమంత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి నుంచి వాళ్ళ పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. జాయింట్ కలెక్టర్ కూడా అక్కడే మకం వేశారు. అయితే పరిస్థితి మాత్రం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.